మే 1వ తేదీ నుంచి ఎలక్షన్ కమిషన్ చేపట్టనున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తన కార్యాలయంలో నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్పై కొన్ని అపోహలున్నందున కార్యకర్తలు బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన సమాచారం అందించేలా సమన్వయం చేయాలని, నిజమైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా తప్పనిసరిగా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో శాంసన్ రాజు, సదానంద్, బల్వంత్ రెడ్డి, జమీల్, బాలరాజు, సునీల్, హరికృష్ణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్డ్ వైజ్ గా మీటింగ్స్ పెట్టండి. వార్డ్ వైజ్ మీటింగ్స్ ఎట్లా పెట్టుకుంటారంటే మీరు ముఖ్య లీడర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టుకోండి. ముఖ్య లీడర్స్ బూత్ ఏజెంట్స్ తోటి మీటింగ్, బూత్ ఏజెంట్స్ అండ్ మెయిన్ లీడర్స్ వార్డ్ వైజ్ మీటింగ్ ఇవి పెట్టుకున్న తర్వాత ఓటర్ లిస్ట్ పెట్టుకోండి. ఓటర్ లిస్ట్ పెట్టుకొని అది చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు మనకు గాంధీ భవన్ నుంచి మనకు బూత్ లెవెల్ ఏజెంట్స్ అడిగారు కదా, బూత్ వైజ్ ఏజెంట్స్ అడిగారు కాబట్టి ఆ ఏజెంట్స్ ఎందుకు అడిగారు? బిఎల్ఎస్ ఈ బూత్ లిస్ట్ ఏజెంట్ అడగడం రీజన్ ఏంది? వారు వీళ్ళు తీసిన ఓట్లు కరెక్టా కాదా, ఉన్న ఓట్లు కరెక్టా కాదా తెలుసుకోవడానికి మన వాళ్ళని అడిగారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారికి కూడా బూత్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. బూత్ ఫుల్ ఐడియా ఉండాలి, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అన్నా. ఇప్పుడు నేను ఆయన వచ్చి పేపర్ పట్టుకోపోయిన అనుకో, కరెక్టా రాగా తెలియని నోటు పెట్టుకుంటే ఇట్లా మరి పని అయిపోయేది అయిపోతుంది. సమజ్గే ఇప్పుడు మీరు దీంట్లో ఎవరో అన్న అర్థమైందా? ఇప్పుడు ఇది దీంతో స్ట్రిక్ట్ గా చేయకుండా తక్కువ కార్యకర్తలు టీఆర్ఎస్ మొత్తం కార్యకర్తలు అయితే అప్పుడు ఎలక్షన్లో అప్పుడు కొంతమంది మన దగ్గరికి వచ్చారు, కొంతమంది కలిసారు. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఏంటంటే కార్యకర్తలు ఎక్కువయ్యారు, కానీ పనిచేసేటోళ్ళు పెట్టినాం ఓకే అయింది. దేవుని దగ్గర మనం గెలిచినాం అయిపోయింది. గెలిచిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కార్యకర్తలు ఎవరు మస్తు మంది ఉన్నారు, కానీ పనిచేసేటట్టు మనం కార్యకర్తలు పనులు అప్ప చెప్తే మాత్రం మనం అనుకుంది సక్సెస్ అవుతుంది. ఓకే, దీని మీద ఏంటంటే కమిటీ వార్డ్ వైజ్ కమిటీలు వేసేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అది కూడా ఉంది. వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. हर एक वार्ड में मतलब 3 बार अलग अलग इसका हेल्प डेस्क लगा है, SIR हेल्प डेस्क. वहाँ पे हेल्प डेस्क लगा है, तो वहाँ पे लोग आते हैं, अपन एक लैपटॉप लेके बैठ के जो भी करना है उसको हेल्प कर सकते हैं, निकाल के उनको इन्फॉर्मेशन को 2 का दे सकते हैं. नहीं है तो नेक्स्ट लेवल में क्या करना है वी कैन गाइड देम ऑन बिहाफ ऑफ అవర్ పార్టీ అండ్ ఎమ్మెల్యే సార్. మనం ఏం చేద్దామంటే 2023 అన్న ఓటున్నాయి కదా, అన్న ఓటర్ లిస్ట్ అది తీసుకొని ఆ స్లిప్ తీసి ఇంటింటికి ఇచ్చేద్దాం. వాళ్ళు ఎన్రోల్మెంట్ అయినప్పుడు కట్ అయిపోయింది చెప్తారు, మనం కట్ అయిపోయిందా ఉండదు. करेक्ट है आप जो बोल रहे हैं. मैं क्या बोल रहा हूँ 2002 में जिसका नाम है लिए वो भी निकाल के देना, तो उनको रिलैक्स रखा कि उनका वोट कटने वाला नहीं है. और उसके बाद जब BLA हम जो BLA अपॉइंट करें वो साथ में घर पे जाएंगे, तो सपोज मैं हूँ सदा राणा पक्का है, मैं सदा कंफर्म है, तो अब अपने कंफर्मेशन से दूसरा पार्टी का BLA के कंफर्मेशन से आपका वोट पक्का हो जाता है, आपका वोट नहीं कटता. अगर ऑब्जेक्शन करा मैं नहीं करा तो कट जाता वोट आपका. तो अपना आदमी भी खट रहा ना, अपना BLA भी खट रहा. ఆశా వర్కర్లు వర్క్ చేపిస్తున్నారు, ఓటర్ ఐడీల మీద వర్క్ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు, ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. మనకు ఓన్ వస్తువులు వాళ్ళకి ఇంటిమేషన్ మాకు ఉండాలా? रहता अपन को रहता नहीं, अपन BLA अपने अंडर में काम करें, अपन उसके ऊपर रहना है ना, तो अपन अपने वोटों की हिफाजत अपन करना है. गवर्नमेंट से अपन को थोड़ा इन्फॉर्मेशन